హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. ఇండియాపై మళ్లీ ఒక కొత్త భయం కమ్ముకుంటోంది. దోమల రక్తంలో ఒక ప్రమాదం దాగుంది. దాని పేరే చికెన్ గున్యా. చిన్న దోమకాటే, కానీ దీని ప్రభావం చాలా పెద్దది. ఒకసారి తాకితే శరీరం అంతా నొప్పి వస్తుంది, ఎముకలలో మంట పుడుతుంది, చివరకు జ్వరం కూడా వస్తుంది. అయితే ఈ భయం ఇక్కడితో ఆగదు. కొత్త అధ్యయనాల ప్రకారం ఇండియా మరింత డేంజర్లో ఉంది. ప్రపంచంలోనే ఎక్కువ కాలం దీర్ఘ ప్రభావం ఎదుర్కోబోయే దేశంగా భారత్ మారిందని అధ్యయనాలు చెబుతున్నాయి. సగటున ప్రతి సంవత్సరం 50 లక్షల మందికి పైగా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని తేలింది. దీనివల్ల మన ఆరోగ్య వ్యవస్థపై పెద్ద భారం పడనుంది. ఆసుపత్రులు, వైద్యులు, మందులు సరిపోకపోవచ్చు. పరిశోధకులు చేసిన విశ్లేషణ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,44,00,000 మంది ఈ వ్యాధి బారిన పడే ప్రమాదంలో ఉన్నారు. వారిలో 51 లక్షల మంది భారత్లోనే ఉన్నారు. ఇది ఇంతటితో ఆగదని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తే ఈ సంఖ్య 3,49,00,000కు పెరగవచ్చు. అందులో భారత్లోనే 1,21,00,000 వరకు చేరవచ్చని అంచనా ఉంది. ఇది చిన్న జ్వరమేం కాదు, ఇది శరీరాన్ని కదలకుండా చేసే వ్యాధి. మొదట జ్వరం వస్తుంది, వెంటనే చేతులు కాళ్ళు కదలడం కష్టమవుతుంది. కొంతమంది కొన్ని వారాల్లో కోలుకుంటారు, కానీ చాలా మందికి ఆ నొప్పి నెలల పాటు కొనసాగుతుంది. కొందరికి జీవితాంతం ఉంటుంది. అర్ధరాత్రి కాళ్ళు మండిపోతాయి, ఉదయం వేళ నడక కష్టమవుతుంది. ఇది మానసికంగా కూడా కుంగదీస్తుంది. ఇది వ్యాపించేది మనిషి నుంచి కాదు, దోమ నుంచి. ఆ దోమ పేరు ఏడిస్ ఏజిప్టి. ఇది చికెన్ గున్యా వైరస్ను మోసుకెళ్తుంది. వర్షాకాలం, నిల్వ నీరు, మురికి గుంటలు వీటికి ఇష్టమైన స్థలాలు. ఒక చుక్క నీటిలోనే ఇవి జన్మిస్తాయి. మన ఇంటి కుండీలు, బాటిళ్లు, టైర్లలో నిల్వ నీరు ఉంటే చాలు, కొత్త దోమలు పుడతాయి. అందుకే ప్రతి ఇల్లు జాగ్రత్తగా ఉండాలి. వైరస్ బారిన పడిన వారిలో సగానికి పైగా దీర్ఘకాలిక బాధలు ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. మోకాళ్ళు, వెన్ను ఇలా ప్రతి చోట గుచ్చినట్టుగా నొప్పిగా ఉంటుంది. ప్రాణాపాయం తక్కువ ఉన్నా కూడా దీని బాధ భరించడం అంత సులభం కాదు. దోమల నియంత్రణ లేకపోతే ఇది దేశవ్యాప్తంగా పెరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలోని పెద్ద పరిశోధన సంస్థలు కలిసి ఒక మెషిన్ మోడల్ తయారు చేశాయి. దానిలో వాతావరణం, దోమల సంఖ్య, ఉష్ణోగ్రతలు, వర్షపాతం, ఆర్థిక స్థితి లాంటివి కలిపి లెక్కించారు. అందులో ఇండియా, బ్రెజిల్, ఇండోనేషియా ప్రమాద దేశాలుగా కనిపించాయి. ఈ 3 దేశాలు కలిసి ప్రపంచం మొత్తం చికెన్ గున్యా భారంలో దాదాపు సగభాగం కలిగి ఉన్నాయి. ఇక చికెన్ గున్యాకు ఇప్పటి వరకు ప్రత్యేకమైన మందు లేదు, వైరస్ను చంపే మందు లేదు. ఉన్నది కేవలం సహాయక చికిత్స మాత్రమే. జ్వరం తగ్గించడం, విశ్రాంతి ఇవ్వడం, నీరు ఎక్కువగా తాగడం, పోషకాహారం తీసుకోవడం మాత్రమే చేయాలి. కొన్ని దేశాల్లో టీకాలు ప్రారంభమైనా ఇంకా పెద్ద స్థాయిలో అందుబాటులో లేవు. ఇండియాలో అవగాహన, నివారణ చర్యలు, ప్రజల జాగ్రత్తలే ప్రధాన ఆయుధాలు. ఈ వ్యాధి భయం కేవలం ఉష్ణమండల దేశాలకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు దోమలకు కొత్త ప్రాంతాలు ఇస్తున్నాయి. చల్లని దేశాల్లో కూడా ఇప్పుడు ఇవి విస్తరిస్తున్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నీరు నిల్వ కాకుండా చూసుకోవాలి. దోమల పెంపకానికి అవకాశం ఇవ్వకూడదు. వర్షం వచ్చిన రోజుల్లో ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రత పాటించేలా చూసుకోవాలి. శరీరంలో జ్వరం, నొప్పి, వణుకు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. ఇలా ప్రతి మనిషి ఒక చిన్న మార్పు చేస్తే పెద్ద వ్యాధి తగ్గిపోతుంది. లేదంటే మీరు కూడా డేంజర్లో పడినట్లే. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.